నిజంగా ఆయన తీరుస్తూ వచ్చాడు, ఆశను తీరుస్తూ వచ్చాడని దానికి నిదర్శనముగా ఉంటూ ఉన్నారు. తర్వాత ఇప్పుడు బాబురావు గారి యొక్క విజయవంతమైన సంతోషదాయకమైన భక్తి జీవితాన్ని అందరూ కొనియాడారు. చాలా సంతోషం. దీని వెనక ఉన్న వారిని కూడా నేను జ్ఞాపకం చేయని కోరుతూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు మా మామగారు మిలిటరీలో ఉన్నారు, అన్ని సంవత్సరాలు మా అత్తగారు తిరుపరత్నమ్మ గారు సహకరించి ఉండకపోతే కుటుంబం ఈ విధంగా ఉండేది కాదని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంటికి వెళ్తాడు, ఆయన ఎప్పుడో వస్తాడు సెలవు వచ్చినప్పుడు పిల్లల్ని చూసుకోవడం, మిగతా బాధ్యతలన్నీ ఆయన ఉద్యోగం చేసి డబ్బు పంపిస్తూ ఉంటే ఆ వచ్చిన దానితో ఉన్న పిల్లలని పోషించే బాధ్యత మా అత్తగారు తీసుకున్నారు. రెండవదిగా మరి వారి వివాహాల విషయంలో కూడా మా అత్త ఎంతో ప్రయాసపడుతూ వచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజున మీరందరూ పొగడిన ఆ విజయవంతమైన భక్తివంతమైన జీవితానికి మూల కారణం సగభాగముగా వివాహ సమయంలో పెళ్లి చేసుకున్న తన భార్య. ఏ విషయంలోనైనా సహకరించి ఉండకపోతే పిల్లలు కానీ వారి కుటుంబాలు కానీ విధానాన్ని ఈ ఉన్నతమైన స్థాయిలో ఉండకపోవచ్చు. మీరు కూడా ఇంతమంది సాక్ష్యాలు కూడా చెప్పుకుండకపోవచ్చేమో. రెండవదిగా దేవుని మందిరం విషయంలో నేను గమనిస్తూ వచ్చిన సంగతి ఏంటంటే ప్రతిసారి దేవుని మందిరం అంటే చాలా మిక్కిన ఆశ. ఏదైనా విషయం నాతో చెప్తూ ఉండేవారు. నేను చెప్పాను, అంకులు ఏదైనా ఉంటే స్థానిక సేవకులు ఉన్నారు, మొట్టమొదటి ఆయనతో చెప్పాలా, ఆయన ఏం చెప్తారో అలాగే చేయండి. నేను మీకు బంధువుడిని, నేను అల్లుడిని, నేను సేవకుడిని అయినా కానీ మీ ఉండే స్థానంలో సేవకుని కాదు. మీరు ఏ సంఘంలో ఉన్నారో ఆ సేవకుని యొక్క సలహా సంప్రదింపులు తప్పనిసరిగా తీసుకోవాలి. అవును బాబు, మీరు కరెక్ట్గా చెప్పారు, మీరు చెప్పింది కరెక్టే, ముందు ఆయన్ని అడుగుతాను ఏదైనా సరే. కాబట్టి ఈ విధంగా అన్ని విషయాలలో కూడా దేవుణ్ణి కనపరచడం మొట్టమొదటి. రెండవది దేవుని దాసుల్ని కనపరచడం అనేది చాలా ఉన్నతమైన సంగతి ఆయన జీవితంలో చూడగలుగుతూ వచ్చింది. ఈ ఇద్దరి కుటుంబాల మధ్యలో మరొక వ్యక్తిని కూడా జ్ఞాపకం చేయక తప్పదు. మా వివాహం అయిన తర్వాత మేడిది వెంకటస్వామి గారు, అంటే మోజెస్ గారు, మా అత్తమ్మ గారికి సొంత అన్నయ్య తమ్ముళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. కానీ నేను గ్రహించింది ఏంటంటే కెంపురత్నమ్మ గారికి ఒక సొంత తమ్ముడులాగా ఆయన అన్ని విషయాల్లో కూడా పిల్లల చదువులు, పిల్లల భవిష్యత్తు, పిల్లల ఉద్యోగాలు, పడిన ప్రయాస ఆవిడేదో తమ్ముడా ఇది సంగతి చెప్పడం, సరే అంటే డ్యూటీ నుంచి వస్తా ఒక మాట వినడం, తర్వాత దాని గురించి ఆలోచించి ఏం చేయాలి. దుబాయ్లో పనిచేసి బాబురావు గారు పంపించడం, ఎక్కడుండి కెంపురత్నమ్మ గారు చక్కబెట్టడం, ఈ విషయాలన్నింటికీ కార్యకర్తగా మేడిది మరి మోజెస్ గారు, వెంకటస్వామి గారు ఈ కుటుంబ విషయంలో ఎంతో బాధ్యత తీసుకున్నారు. నిజానికి సొంత తమ్ముడు అన్నయ్య వారికి ఉన్నా వారికి సహకరించలేదు. కానీ ఈ విషయంలో నేను చూసింది యథార్థంగా చెప్పాలి. కనుక బిడ్డల విషయంలో, వాళ్ళ భవిష్యత్తు విషయంలో, మరి పెద్ద కుమార్తె జ్యోతి ఉద్యోగం విషయంలో, రెండో కుమార్తె విజయ్ కుమారి ఉద్యోగం విషయంలో, ఇలా అన్ని విషయాల్లో కూడా వెంకటస్వామి గారి యొక్క పాత్ర చాలా ఉంది. నేను ఎవరినో కనపరచట్లేదు, వాస్తవ సంగతులను. కనుక ఆ విధంగా మరి ఆయన సొంత బంధువు కాకపోయినప్పటికీ రక్త సంబంధి కంటే ఎక్కువగా ఆత్మ సంబంధమైన సహోదరుడిగా ఆయన ఎంతగానో ఈ కుటుంబానికి సహాయపడుతూ వచ్చినాడు. నేను బాబాయ్ అని పిలిచేవాడు. ఆయన ఎక్కువ శాతం పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం ఆయన డ్యూటీ నుంచి రాగానే ఆయన దగ్గర కూర్చునేవాడు. నేను ఎక్కడ కూర్చునేవాడు కాదు. మా అత్తగారి ఇంట్లో కూడా ఎక్కువ కూర్చునేవాడు కాదు. ఈయన ఎప్పుడు వస్తాడో చూసేవాడు. డ్యూటీ నుంచి సైకిల్ తొక్కుంటూ వచ్చేవాడు. వచ్చినట్టు ఆయన దగ్గర కూర్చున్నాడు. ఆ విధంగా వెంకటస్వామి గారు కూడా ఈ కుటుంబము, బాబురావు గారు, కెంపురత్నమ్మ గారు, వాళ్ళ పిల్లలు, ఈ విధంగా శారీరకంగాను ఆత్మీయంగాను ఒక స్థాయిలోకి రావడానికి ఆయన బాధ్యత కూడా ఉంది. బాబురావు గారు, మా మామగారు దుబాయ్ నుంచి వచ్చేసిన తర్వాత
దేవుడు మందిరం విషయంలో చాలా రోషం కలిగిన వాడు. ఒక మాట గుర్తొస్తున్నారు, 69వ కీర్తనలో దావీదు అంటాడు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది. ఆయన వచ్చిన తర్వాత దేవుని మందిరం విషయంలో వారి సొంత స్థలాన్ని దేవుడి మందిరానికి ఇవ్వడమే కాదు, వాళ్ళ తమ్ముడు ఆయన స్థలాన్ని కూడా దేవుడి మందిరానికి ఇచ్చేటట్లుగా ప్రోత్సాహపరిచేవాడు. ఎక్కువ దేవుడి విషయంలో ప్రతి వారిని కూడా ప్రోత్సహించే మనసు ఆయన సమర్పణ కలిగి ఉన్నాడు. ఇతరులు కూడా సమర్పణ కలిగి ఉండేటట్లుగా ప్రోత్సహించే మనస్తత్వం బాబురావు గారిలో ఉన్నది. కనుక ఎప్పుడు కూడా నన్ను చాలా ప్రేమించేవారు. అంటే నేను సేవకుని కనుక వాస్తవం చెప్పాలంటే మిగతా అందరికంటే నన్ను ఎక్కువ ప్రేమించేవారు, గౌరవించేవారు, ఘనపరిచేవారు. లేదంటే మీరు సేవకులు అనేవారు. నేను సేవకునే కానీ మీ దగ్గర మాత్రం నేను అల్లుడినే, మీరు నాకు మామగారే అంటూ ఉండేవాడు. కనుక నేను ఎందుకు ఈ మాట చదివించానంటే, దేవుడు మందిరం అంటే ఎప్పుడు ఫోన్ చేసినా మా అత్తమ్మ గారు బాబు మందిరానికి వెళ్ళిపోయారు, రాత్రి లేదు పగలు లేదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే మందిరం దగ్గర. కనుక నేను ఒక విషయంలో చాలా సంతోషించాను. ఎందుకంటే దేవుడు వారికి ఈ ఆత్మీయమైన సంఘాన్ని, మరి ముఖ్యంగా ఆత్మీయమైన సేవకులను వారికి అనుగ్రహించి వారిని సంపూర్ణంగా సిద్ధపరిచి, ఆ మాట నేను ధైర్యంగా చెప్తాను. ఆయన చనిపోవడానికి ముందు శనివారం నేను నా భార్య మేము వచ్చినాము, సమీర్ భార్యని చూసి వెళ్తామని చెప్పేసి దేవరం వెళ్ళాలని. ఆ రోజు చూసా కొంచెం నీరసంగా ఉన్నారు, మంచం మీద కూర్చున్నారు. ఏమంకలు ఎలా ఉన్నారంటే లేదు బాబు బాగానే ఉన్నారు అన్నారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రాలేదు, మళ్ళీ తర్వాత రావచ్చు. ఆ తర్వాత చనిపోవడానికి ఒక రోజు ముందు బాగాలేదని ఫోన్ వచ్చింది. సరే ఏం చేయాలంటే మళ్ళీ మా అత్తమ్మ గారు ఫోన్ చేశారు, పర్లేదు బాబు ఏం కంగారు పడద్దు, సరే ఎక్కించాం పర్వాలేదు అంటే కొంచెం నెంబర్ పడ్డారు. ఆ చనిపోయే తెల్లవారుజాముని మా పెద్దోళ్ళు గారు ఫోన్ చేసినారు, బాబు అసలు బాగలేదు నాయనకి, 5:15 ఎందుకు చేస్తాను. ఏం అవుతున్నాయంటే అసలు ఏం బాగలేదు, చిక్ బాక్స్ స్నానం చేయించాడు కానీ నిలబడకపోతున్నారు అని అంటే, మరి ఏం చేద్దాం హాస్పిటల్కి తీసుకున్నామంటే, అదే హాస్పిటల్కి తీసుకున్నా అలా కూడా వచ్చారు అని మళ్ళీ చేశాను. ఏమవుతున్నాయంటే అప్పుడు ఏడుస్తాను. కనుక బాబురావు గారు దేవుడి మందిరాన్ని ప్రేమించే విషయంలో 26వ కీర్తనలో రాసిన మాట వాస్తవం అని నేను నమ్ముతూ ఉన్నాను. 27వ కీర్తనలో కోరుకున్న వరం కూడా వాస్తవం అని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. కనుక వారి ప్రార్థనలు, దేవుని ఇంటిని ప్రేమించిన వారి యొక్క ప్రేమ, వారి నమ్మకత్వం వారి పిల్లల తరాల వరకు వచ్చినట్లుగా వారి బిడ్డలందరినీ, వారి బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కనుక ఈ చిన్న సాక్ష్యం ఆయన పక్షంగా, ఆయన కుటుంబ పక్షంగా నేను కూడా చెప్పడానికి దేవుడు నాకు కూడా అవకాశం ఇచ్చినాడు. కనుక ఎప్పుడు వీళ్ళందరూ చెప్పినట్లుగా కోపం వస్తుంది, కానీ ఎంతోసేపు ఉండేది కాదు, 1-2 నిమిషాలు ఆ కోపం, ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోయేవాడు. ఆ విధముగా కుటుంబంలో సఖ్యత, సమాధానం, అన్ని పరిస్థితులు కూడా ఆయన సమకూరుస్తూ రాగలుగుతూ వచ్చింది. కనుక ఈ విజయవంతమైన ఈ భక్తి జీవితానికి భౌతికమైన సహకారం, భార్య భౌతికమైన సహకారం ఇచ్చుండకపోతే విసుక్కుంటూ పసుక్కుంటూ అసలు అక్కడికే పోతున్నావు, అక్కడే ఉంటున్నావు, అదే చేస్తున్నావు అంటే మానసికంగా ఒక టెన్షన్. కనుక ఇలాంటి పరిస్థితులన్నింటిలో కూడా పెంపురత్నం గారి యొక్క సగభాగం యొక్క సహకారం కూడా ఉన్నది. కనుక లోకరీతిగా ఉద్యోగ బాధ్యతకు నమ్మకంగా నెరవేర్చినారు. దుబాయ్లో చాలా కష్టపడ్డారు. అసలు సంతోషం అనేది, సౌఖ్యం అనేది, విశ్రాంతి అనేది లేకుండా కష్టపడ్డారు. ఎక్కువ ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. మా ప్రారంభంలో ఆయన ఉత్తరం రాశారంటే ఎన్నైనట్టు రాసేవారు. అది మొత్తం అన్ని పేజీలు పూర్తయిపోయి చిన్న చిన్న అక్షరాలతో చదవాలనిపించేది అన్నమాట. అని యోగక్షేమాలు, బాధ్యతలు, బాధలు అన్నీ రాసుకుంటూ వచ్చారు. కనుక ఆ భౌతికమైన ఉద్యోగ బాధ్యతల్లో, దుబాయ్లో ప్రయాసలో వారంత కష్టపడడం తెలియదు. కానీ దేవుడి మందిరాన్ని తిరిగి వచ్చేసిన తర్వాత దేవుడి మందిరంలో ఆత్మీయంగా, వాక్యానుసారంగా వారంత నెమ్మది పొందారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ విధంగా ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి సంపూర్ణంగా సిద్ధపరిచి దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. స్థానిక సేవకులు వారిని ఆత్మీయంగా ఆదరించి, చిన్నవారు అయినప్పటికీ నాకు చెప్పినట్లుగా ఆత్మీయమైన తల్లిదండ్రుల వలె వారు ఆదరించి ధైర్యపరిచి ఎన్నో పరిస్థితుల్లో
దగ్గరుండి వారి విషయంలో వారు తీసుకున్న బాధ్యతలతో కూడా మా కుటుంబం అంతయు స్థానిక సేవకులు విశ్వాసులకి మేము కృతజ్ఞులమైన దేవుడు వారిని దీవించుకుంటాం. థ్యాంక్ We shall sing Psalm number 312. మనం 312వ పాట పాడుకుంటాం. Song is being sung. Those who want to see the remains of the Lord, they can come and see it. దయచేసి ఎవరైతే చివరిసారిగా సభ చూడాలనుకుంటున్నారో క్రమంగా లైన్లో వచ్చి చూసేయవచ్చు. Coming lines will come as flock. వచ్చేసి మీరు క్రమంలో లైన్లో మీరు ఒక వైపు కూర్చున్నట్లయితే వాళ్ళు చూడాలి. First brother, then sister. First brother, మొట్టమొదటిగా సహోదరులు వస్తారు, తర్వాత సహోదరి. పాట సంఖ్య 312. పాత వాటిలో 309 ఇంకా పాటలు ఉంటే 209 జయమని పాటలు ప్రవేశిస్తారు. చేసి దూరం చేస్తుంది. కాఫీని ఫ్రీగా ఉంచవచ్చు, ఇచ్చేవారికి ప్లీజ్గా ఉండాలి. చైల్డ్స్ కొంచెం అర్థం లేకుండా వచ్చినటువంటి వారు లైన్ పర్సెంట్ కూడా పర్లేదు. జయమని పాడు
ప్రార్థన చేస్తాం. ప్రార్థన తర్వాత మరి ఇక భౌతిక దేహం నుంచి మనం పెట్టే తీసుకువెళ్తాం. కానీ ఈ యొక్క సమాధి పెట్టి తీసుకుని వెళ్తున్నప్పుడు దయచేసి గుంపుగా అక్కడ అడ్డుగా ఉండదండి. మరి కుటుంబ సభ్యులందరూ పిల్లలు వారి మనవులు అందరూ కూడా దయచేసి సహకరించాలని మనం చేస్తున్నాం.
దయచేసి